ఈరోజు ఢిల్లీ నగరంలో ఏమైంది? కాలుష్యం ఏ స్థాయికి పెరిగిందంటే దేశ రాజధానిలో అన్లివబుల్ ఎయిర్ క్వాలిటీ లెవెల్ ఈజ్ అన్లివబుల్ అని ఎన్వైరన్మెంట్ ఎక్స్పర్ట్స్ ప్రకటిస్తున్నారు. హైదరాబాద్ నగరం ఆ విధంగా కావద్దు, పొల్యూషన్ ఫ్రీ ఉండాలి, కాలుష్య రహితంగా ఉండాలని ఒక దశాబ్దంన్నర నుంచి ఆలోచనలు జరుగుతున్నాయి. ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయాలి, ఇన్సెంటివైజ్ చేయాలి. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉంటే బయటికి షిఫ్ట్ చేయాలంటే కొంత పాలసీ వాళ్ళకి, దాంట్లో కుంభకోణానికి ఆస్కారం ఎక్కడుంది? వెర్ ఇస్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎ స్కామ్? మేమంటున్నాం, వాళ్ళు షిఫ్ట్ చేస్తే ఎస్ఆర్ సబ్ రిజిస్ట్రార్ రేట్ కంటే 80 ఫీట్ల రోడ్ ఉంటే 50% రేటు, 80 ఫీట్ తక్కువ ఉంటే 30% రేట్లో వాళ్ళకి ఇచ్చేస్తాం, మీరు అది మల్టీ జోన్ యూసేజ్ కింద వాడుకోండి అని. ఈ ఇండస్ట్రియల్ పాలసీ మీద ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా పూర్తిగా ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు. అసలు పాలసీ అర్థం కాక చేస్తున్నారా, ఏదో బురద జల్లాలి, బదనాం చేయాలనే ఉద్దేశం చేస్తున్నారా? మీరు తప్పనిసరిగా ఆ విషయాన్ని మీరు గమనించాలి. యావత్ తెలంగాణ ప్రజానీకం కూడా గమనించాలి. మరి రకరకాలుగా ఒక ఆయన 5 లక్షల కుంభకోణం అంటాడు, ఒక ఆయన 6 లక్షల కుంభకోణం అంటాడు. విషయం మీరు అర్థం చేసుకోండి.